ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. తిక్కన్న సోమన్న కవితలో తేనెవై, త్యాగయ్య అన్నమయ్య గొంతులో రాగమై, కూచిపూడి నాట్య భంగిమలో అందమై, కృష్ణమ్మ గోదారి గలగలల తరగవై, మాగాణి సిరిపంట రెపరెపల కళవై, తెలిమంచు పొద్దులో కిరణమై, పాటగా ఆటగా పద్యాల లయగా మా మదిలోన నిలిచావు తెలుగువాణి అంటూ తెలుగు సాహిత్యాన్ని సంస్కృతిని రమణీయంగా కీర్తించారో కవి. అలాంటి మన మాతృభాషపై అభిమానాన్ని కలిగించే పలు ప్రత్యేకాంశాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో చూద్దాం. ఊకదంపుడు ఏ అర్థంలో వాడతారు? ఏ మంచి మాటలు, బి వ్యర్థ ప్రసంగం, సి వడ్లు దంచడం, డి మాయమాటలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం మంచి మాటలు అయితే ఏ, వ్యర్థ ప్రసంగం అయితే బి, వడ్లు దంచడం అయితే సి, మాయమాటలు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఈ ప్రశ్న మరోసారి. ఊకదంపుడు ఏ అర్థంలో వాడతారు? ఏ మంచి మాటలు, బి వ్యర్థ ప్రసంగం, సి వడ్లు దంచడం, డి మాయమాటలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం మంచి మాటలు అయితే ఏ, వ్యర్థ ప్రసంగం అయితే బి, వడ్లు దంచడం అయితే సి, మాయమాటలు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. పాటలోనే నాదు ప్రాణాలు కలవన్న నారాయణరెడ్డి తన సంగీత ప్రజ్ఞతో అరుదైన పాటలు రాశారు. తెలుగు భాషలోని లయను సాధారణ ప్రేక్షకులకు దగ్గర చేశారు. మనోహరమైన భాషా వర్ణనలు, అలంకారాలతో పాటను పతాకస్థాయికి తీసుకెళ్లారు. అలాంటిదే బంగారు గాజులు చిత్రంలోని అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి పాట. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. ఒకే తీగ పువ్వులమై, ఒకే గూటి దింబెలమై, ఒకే తీగ పువ్వులమై, ఒకే గూటి దింబెలమై, చీకటిలో వేకువలో, చిరునవ్వుల రేకులలో, కన్న కడుపు చల్లగా కలిసి మెలసి ఉన్నాము. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. కలిమి మనకు కరువైనా, కాలమెంత ఎదురైనా, కలిమి మనకు కరువైనా, కాలమెంత ఎదురైనా, ఈ బంధం విడిపోదన్నా, ఎన్నెన్ని యుగాలైనా, ఆపదలో ఆనందంలో నీ నీడగా ఉంటానన్నా. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. అన్న అనురాగం గురించి చెల్లెలు పాడే పాట ఇది. నారాయణరెడ్డి చిత్ర కథకు, సన్నివేశానికి తగిన విధంగా అన్నా చెల్లెల అనుబంధాన్ని ఆత్మీయమైన మన మాతృభాషలో అద్భుతంగా వర్ణించారు. ఇక పల్లవిలో అన్నయ్య సన్నిధిని పెన్నిధిగా, అతని కనులలో కనిపించని దైవాన్ని చెల్లెలు చూసినట్లు రాశారు. మొదటి చరణంలో వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అంత్యప్రాసలతో చెప్తూ ఒకే తీగ పువ్వులు, ఒకే గూటి దివ్వెలుగా ఉన్నారన్నారు. సంతోషం దుఃఖం కలిగినా కలిసిమెలిసే బతుకుతున్నారని చెబుతూ చీకటిలో వేకువలో, చిరునవ్వుల రేకులలో కన్నకడుపు చల్లగా జీవిస్తున్నారని రాసి చెల్లెలు అన్నలో మాతృప్రేమను అనుభూతి చెందుతుందని చెప్పకనే చెప్పారు నారాయణరెడ్డి. ఇక రెండో చరణంలో ఎన్ని బాధలు ఎదురైనా అన్నా చెల్లెల బంధం అమూల్యమైనదని చెప్పారు.
ఆ బంధంలోని గొప్పతనం కలకాలం నిలిచే ఉంటుందని చెల్లెలితో పలికించారు. కలిమి కరువైనా, కాలం ఎదురైనా బంధం విడిపోదన్నారు. ఎన్నెన్ని యుగాలైనా ఆపదలో ఆనందంలో అన్నకు నీడగా ఉంటానని చెల్లెలితో భరోసా ఇప్పించారు నారాయణ రెడ్డి. అన్నను దైవంతో పోల్చడం, చిరునవ్వుల రేకుల వంటి కవితా ప్రయోగాలు, పువ్వులు, దివ్యలు, కరువైనా ఎదురైనా వంటి అంత్యప్రాసలు, నీడగా ఉంటానని చెల్లెలు చెప్పడం ఈ పాటలో కనిపించే అరుదైన భాషాభివ్యక్తులు. నేటికీ తెలుగు నేలపై అన్నా చెల్లెల అనుబంధానికి ఈ పాటే ప్రతీకగా వినిపిస్తుంది. మన భాషా వైభవాన్ని చాటుతుంది, సాహిత్య శోభతో వెలుగుతుంది. సొంత లాభం కొంతమాని పొరుగువారికి తోడ్పడబోయి అన్నాడు గురజాడ అప్పారావు. మాతృభాషపై అభిమానం మాకుందని గొప్పలు చెప్పుకున్న వారికన్నా భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేసేవాళ్లే నిజమైన భాషా ప్రేమికులు. అలాంటి వారి గురించి ఓ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అతను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాది. అయితేనేం తెలుగు భాషా ప్రేమికుడు. చట్టంలోని అంశాలు ప్రజల భాషలోనే ఉండాలని తప్పించే వ్యక్తి. ఆ ఆలోచనల నుంచి న్యాయ వ్యవస్థకు, రక్షణ వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలను స్వభాషలో అందించారు. సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చట్టపరిధిలోని అనేక విషయాలను పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. అతనే పొత్తూరి సురేష్ కుమార్. ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద అవగాహన రావాలంటే ఆంగ్లంలో ఉన్న అనేక చట్టాల పట్ల వాళ్ళు అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. కనుక దాన్ని తెలుగులో తీసుకొచ్చినట్లయితే ప్రజలకి న్యాయ వ్యవస్థ పట్ల, చట్టాల పట్ల, చట్టాల్లో వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల పట్ల, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే పద్ధతుల పట్ల వాళ్ళకి తెలుసుకునే అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఈ పుస్తకాలన్నీ, ఈ రెండింటినీ కూడా తెలుగులో తీసుకురావటం జరిగింది. పొత్తూరి సురేష్ కుమార్ సొంత ఊరు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు. మచిలీపట్నంలో న్యాయ విద్యను చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నత విద్యను అభ్యసించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా చేరారు. కానీ అక్కడకు వచ్చేవారికి న్యాయస్థానం మీదే కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కులపై కూడా సరైన అవగాహన లేదని అర్థం చేసుకున్నారు సురేష్ కుమార్. అలాగే పోలీసుల విధి విధానాలు, నేరాలు, శిక్షలపై కూడా ఎలాంటి పరిజ్ఞానం లేదని తెలుసుకున్నారు. అందుకే వాటికి సంబంధించిన విషయాలను తెలుగులో అందించడానికి పూనుకున్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు అనేక అపోహలతోనూ అధైర్యంతోనూ ఉంటారు. మేము సాధారణ ప్రజలం కాబట్టి మనం ఏం చేయగలుగుతాం, మాకేం హక్కులు ఉన్నాయి, అంతా ధనవంతులు, అధికారులు చేయగలుగుతారని అనుకుంటారు. అలా కాకుండా మీకు ప్రజలకు అనేక హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం హక్కులు ఇచ్చింది, చట్టాలు ఇచ్చినాయి అనే విషయాన్ని తెలియాలంటే ఖచ్చితంగా ఆంగ్లంలో ఉన్న సంక్లిష్ట పదాలతో ఉన్నదానికంటే కూడా తెలుగులో సరళమైన పదాలతో, ఉదాహరణలతో కూడా మనం ఈ పుస్తకంలో రాయటం జరిగింది. దానివల్ల ఈ సాధారణ పేద మధ్యతరగతి ప్రజలు ఈ చట్టాలను అర్థం చేసుకుని, వాళ్ళకున్న హక్కులని, అవకాశాలని తెలుసుకుని ధైర్యం నింపుకుని వాటిని సాధించుకోగలుగుతారనే ఉద్దేశంతో ఈ పుస్తకాలని తెలుగులో తీసుకురావడం జరిగింది. సురేష్ కుమార్ ఇప్పటి వరకు ఆంగ్లంలో ఉన్న న్యాయ వ్యవస్థకు చెందిన పలు అంశాలను క్రోడీకరించి అరచేతిలో న్యాయం పేరిట ఓ పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో వివిధ రకాల చట్టాల గురించి, హక్కుల గురించిన సమాచారంతో పాటు దత్తత, అమ్మకాలు, కొనుగోళ్లు వంటి అనేక అంశాలు తేట తెలుగులో మనకు అందించారు. అరచేతిలో న్యాయం పుస్తకం కనుక పరిశీలిస్తే అది ఒక అనేక ధర్మ చట్టపరమైనటువంటి సూత్రాల సమూహం. అది ఏదో ఒక చట్టం గురించి కాకుండా సామాన్య మానవుడికి నిత్య జీవితంలో ఏవైతే అవసరమవుతాయో, ఉదాహరణకి అసలు ఉచిత న్యాయ సహాయం ఎక్కడుంటుంది, అసలు ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందా లేదా, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, లేకపోతే కోర్టు డిగ్రీలు అంటే ఏంటి, ఏ సమస్య వస్తే ఏ పరిష్కార వేదికకి వెళ్ళాలి అనే విషయాలు, ఇలాంటివి మనం ఆ పుస్తకంలో పొందుపరచడం ద్వారా వారికి వచ్చినటువంటి సమస్యలకి ఏ కోర్టును ఆశ్రయించాలి, దానికి చిరునామా, దాని ఫోన్ నంబర్తో సహా ఇవ్వటం జరిగింది. ప్రత్యేకించి ఇవన్నీ కూడా తెలుగులో రావటం వలన వారికి తేలిగ్గా అర్థం చేసుకుని, ఇవన్నీ హక్కులు మాకున్నాయి, లేకపోతే ఈ హక్కుని ఇక్కడ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఈ హక్కుని ఫలానా చోటకి ఫలానా విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అందువల్ల తెలుగులో చాలా సరళంగా ఉదాహరణలతో సహా వీటినన్నింటినీ వివరించడం జరిగింది. సురేష్ కుమార్ పోలీసుల బాధ్యతలు, విధులు వంటి అనేక విషయాలతో పోలీసులు, ప్రజలు పేరిట మరో పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో రక్షణ చట్టంలోని బెయిల్, వివిధ రకాల సెక్షన్లు, దర్యాప్తు, విచారణ వంటి వివిధ అంశాలను మన మాతృభాషలో తీసుకొచ్చారు. ఈ పుస్తకాలు రెండూ న్యాయ, రక్షణ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని క్లుప్తంగా తెలుగులో అందిస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను తొలగించుకోవడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఛార్జ్షీట్ వేయటం దగ్గర నుంచి కేసులో అరెస్టుకు సంబంధించి అనేక అంశాలు తెలుగులో మనం వివరంగా ప్రశ్నల రూపంలోనూ సమాధానాల రూపంలోనూ ఇవ్వడం జరిగింది. ఫలితంగా ఈ సమస్య వచ్చినప్పుడు ఈ అధికారి ఆ విధంగా ప్రవర్తిస్తే దానికి పరిష్కారం ఏమిటి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే పరిష్కారం ఏంటి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మరి బలహీనమైనటువంటి కేసులు నమోదు చేస్తే పరిష్కారం ఏంటి, ఛార్జ్షీట్ ఎంతకాలంలో వేయాలి, ఇలాంటి అనేక విషయాలని సంక్లిష్టమైన ఇంగ్లీష్ నుంచి కాకుండా తెలుగులోకి ఉదాహరణలతో సహా రాయటం వల్ల ఈ పోలీసులు ప్రజలు అనే పుస్తకం ప్రజల్లోకి విరివిగా వ్యాప్తి చెంది ప్రజలు పోలీసు వ్యవస్థ పట్ల అపోహలు, భయాలు, అనవసర ఆందోళనలు పోగొట్టుకుని పోలీస్ స్టేషన్లో తమ హక్కు ఏ విధంగా ఉందో దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఈ పుస్తకం ద్వారా బాగా కలుగుతుంది. పొత్తూరి సురేష్ కుమార్ న్యాయవాదిగానే పనిచేస్తూనే న్యాయ శిక్షాస్మృతికి సంబంధించిన అంశాలు తెలుగులో ఉండాలని, అందరికీ తెలియాలని వివిధ పత్రికల్లో వ్యాసాలు సైతం రాస్తున్నారు. అలాగే న్యాయస్థానాల్లో వాద ప్రతివాదాలు తెలుగులోనే జరగాలని అభిలషిస్తున్నారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఈ ఇంగ్లీష్లో ఉండటం వలన, ఈ చట్టాలు అర్థం కాకపోవటం వల్ల చాలామంది ప్రజలు కోర్టులను ఆశ్రయించడం లేదు. మాతృభాషలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కోర్టులకు వచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుని వేరే మార్గాల ద్వారా పోకుండా ఉండటానికి అవకాశం కలుగుతుంది. తీర్పులు కానీ, తీర్పు సారాంశాలు కానీ తెలుగులో ఉన్నట్లయితే ఆయన తను విచారణ సందర్భంగా తను చెప్పిన సమాధానాలు ఏమిటి, తను అడిగిన ప్రశ్నలు ఏంటి, మరి తను ఏ విధంగా కేసు గెలిచాడు లేదా కేసు ఏ విధంగా ఓడిపోయాడు, ఇలా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జడ్జిమెంట్లు అనేవి తెలుగులో ఉండటం అవసరం. న్యాయ రక్షణ శాఖల సమాచారం మాతృభాషలో ఉన్నప్పుడే ప్రజలకు ఆ శాఖలు చేరువవుతాయని సురేష్ కుమార్ చేస్తున్న కృషిని అనేక మంది న్యాయమూర్తులు అభినందించారు, సన్మానించారు. ఇలానే సురేష్ కుమార్ న్యాయశాస్త్రానికి చెందిన మరెన్నో అంశాలను మాతృభాషలో రాయాలని కోరుకుందాం. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా, ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. చల్లా కృష్ణమూర్తి శాస్త్రి గారు రచించిన కృష్ణ శతకం నుంచి ఒక చమత్కారమైన పద్యం. సాధారణంగా జీవులందరూ వారి వారి కర్మఫలాలు అనుభవిస్తారంటారు. భగవంతుడికి ఏం ప్రమేయం లేదు అందులో. కానీ ఏదో ఆపదొస్తే ఆయన కాపాడుతాడు. జీవితాన్ని కనుక శరణాగతి భావంగా ఆయనకి సమర్పిస్తే తప్పకుండా ఆయనే సంరక్షణ చేస్తాడని కూడా అంటారు. ఈ రెండు భావాల మధ్యలో ఉండేటువంటి వైరుధ్యం మీద చల్లా కృష్ణమూర్తి గారు కృష్ణ శతకంలో మంచి చమత్కారం ఒకటి ప్రయోగించారు. ఎవని ఏడ్పు వానిదే అందువే గాని ఎలా చెప్పవు ఇట్టులేడ్వు మనుచు, ఇంత చెప్పరాని వింత గుణములు నీకు ఎడ నుండి వచ్చి కూడే కృష్ణ. ఎవరి కర్మ వారిదే అంటారండి వేదాంతంలో. అంచేత ఎవని ఏడ్పు వానిదే అందువే కానీ నువ్వు చేసుకున్న కర్మఫలమే నువ్వు అనుభవిస్తున్నావయ్యా అంటావు. మరి దాని బదులు ఎలా చెప్పవు ఇట్టులేడ్వు మనసు, ఆ ఏడుపు ఏదో ఎలా ఏడవాలో మాకు చెప్పచ్చుగా, కనపడి మేము వద్దన్నామా. ఈ గ్రంథంలో ఒకలా ఉంటుంది, ఆ గ్రంథంలో ఒకలా ఉంటుంది, ఈ పురాణం చెప్పాయని ఒకలా చెప్తారు, ఆ పురాణమైన ఒకలా, ఈ మతం ఒకలా, ఆ మతం ఒకలా. ఎక్కడికిది? నిజంగా ఈవేళ ఒక 10 ఏళ్ల బట్టి రకరకాల కారణాల వల్ల భక్తి పెరగడం వల్ల సందేహాలు కూడా పెరుగుతున్నాయి. అందుకని ఎవని ఏడ్పు వానిదే అందు అంతియే కానీ ఏమిటయ్యా విచిత్రం ఇది, ఇంత చెప్పరాని వింత గుణములు నీకు ఎడ నుండి వచ్చే కూడే కృష్ణ. ఏమిటి చెప్పరాని వింత గుణాలంటే భగవంతుడు గుణాతీతుడు. యద్రాక్ష్యం అతర్క్యం అచింత్యం అమేయం అని ఉపనిషత్తులో చెబుతారు. అదే చెప్పరాని వింత గుణములు అన్నలో ఉపనిషద్వాక్యాలు స్ఫురింపజేశారు కృష్ణమూర్తి గారు. సంచితం, ఆగామి, ప్రారంధం అనే 3 విషయాల గురించిన స్పష్టమైన అవగాహన ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ నిమిత్త మాత్రంగా మిగిలినవన్నీ భగవంతుడు వదిలేయడమే మంచిది. అన్ని విషయాలు అది జరగాల్సింది జరుగుతుంది. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, కార్యం నాడు తలంచుకుంటే కలకాలం తలెత్తుకు తిరగచ్చు. సరిగ్గా కార్యం అంటే ఇక్కడ శుభకార్యం అండి. పెళ్లిలో పెళ్లి కూతురు తల ఉంచుకోవాలి. మంచి మాటలు ఎప్పుడూ నచ్చవు, నచ్చే మాటలు తరచు మంచివి కావు. మన జీవితాలు అందుకే ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఇది గొప్ప మాట. అందుకే కార్యం నాడు తలంచుకుంటే అంటే ఆ శుభకార్యం నాడు కాస్త తల ఉంచుకునే పద్ధతిగా ఉంటే కలకాలం తలెత్తుకు తిరగచ్చు. అమ్మాయి మీద నమ్మకం ఏర్పడుతుంది. అత్తగారు, మామగారు, భర్త, బంధువులు అందరూ కూడా అమ్మాయిని అభిమానిస్తారు. మా ఇంటి కోళ్ళండి, మా గర్వకారణం, ఆ అమ్మాయి వచ్చాకే మాకంతా కలిసి వచ్చిందంటారు. మనలో ఈ నమ్మకాలు ఎక్కువ. అదే కదా ఆ పిల్ల కోరుకోవలసింది. అలాగే ఉద్యోగానికి కూడా వర్తిస్తుంది. ఉద్యోగంలో చేరేటప్పుడు
ఆ మొదట ఏడాది అందరి దగ్గర అన్నీ నేర్చుకోవాలి, తల ఉంచుకునే బతకాలి. మేము ఎంఎస్సీ చదివాం, మీరేంటి మాకు చెప్పేది ఇక్కడ బీఎస్సీ అనకూడదు. అదేమిటి ఆయన అనుభవం. 100 ఎంటెక్లు చేసినా ఎంఎస్సీలు చేసినా ఆయన అనుభవం ముందు మనం తలంచుకోవాల్సింది. ఆయన 10వ తరగతి వాడు కావచ్చు, కానీ 30 ఏళ్ళ అనుభవం ఉంది ఆ సంస్థ. మనకు 3 రోజులు అవ్వలేదు వచ్చి ఇక్కడ. ఎందుకు ఆ పొగర మాటలు? ఇంత చదువుకున్న అబ్బాయి ఆ పెద్ద ఆయన దగ్గర తల ఉంచుకుని, పెద్దవారండి మీకు మాకేం తెలుస్తుందండి, మీరు చెప్పాలంటే చక్కగా తన బిడ్డ కంటే ఎక్కువ ప్రేమించి కూర్చోబెట్టి అన్నీ చెబుతారండి. ఆ పెద్దవాళ్ళు ఎంత గొప్పవాళ్ళండి, ఎంత సౌహృదయం ఉండి వాళ్ళకి. వలివాడు ఈ కాలంలో ఉండాల్సిన వాడు కాదే బాబు, కుర్రాడండి చాలా మంచివాడండి, వెళ్ళి వెంటనే యజమానికి చెబుతాడు చాలా మంచివాడండి కుర్రాడని. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయండి. కాస్త వినయంగా ఉంటే తప్పేంటి? అందుకే కార్యనాడు తలంచుకుంటే కలకాలం తలంచుకు తిరగచ్చు. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం మాతాకబళం. మాతాకబళం అంటారు. ఏమిటి మాతాకబళం? దీనికి రకరకాల పాఠాంతరాలు కూడా ఉన్నాయి. మామూలుగా మాతాకబళం అనే మాట ఆ లోకంలోకి వచ్చింది, కానీ అది కాదండి. మాతాకబళం అంటారు అంటే తల్లి ఓ ముద్దయ్యమ్మ. లేదండి, అది ఆధ్యాత్మికం. మాధవ కబళం అంటారు అని బోధరాజు రాధాకృష్ణ గారు రాశారు కూడా వివరణ. ఇలా అంటారని రాశారండి. మాధవ కబళం అంటే మాధవుడే మీ ఇంటి ముందుకి భిక్షాటనకు వచ్చాడని అనుకుని వేయండి. అందుకని మాధవ కబళం అనే మాటే మాధవ కబళం అయింది అంటారు. ఇంకొకటి మాధూకరం కబళం, ఈ రెండూ కలిసి ఇలా ఏర్పడిందని కూడా అంటారు. మాధూకరం అంటారు భిక్షుకు వృత్తిని, దాన్నే మాధూకరం మధుకరం అలాగే. ఎందుకంటే మధుకర శబ్దం నుంచి మాధూకర శబ్దం వచ్చింది. మధుకరం అంటే 9 తేనెటీగ. అది ఒక పువ్వులోంచే 1 కేజీ తేనె సేకరించదు, ఉండదు, అసలు తయారవ్వదు. ఈ పువ్వు దగ్గర ఓ చుక్క, ఆ పువ్వు దగ్గర ఓ బొట్టు, ఆ పువ్వు దగ్గర ఓ బొట్టు, ఇలా 10 పువ్వులు తిరిగాక మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అప్పటికి ఇంకో బొట్టు తయారవుతుంది. ఇలా అక్కడో బొట్టు తీసుకెళ్ళి ఆ గదుల్లో పెడుతుంది. తేనె పొట్టు 60,000 గదులు ఉంటాయంటారు, ఎవరు లెక్క కట్టారో కానీ. ఆ గదిలో పెడుతుంది. ఆ గది గూడు కూడా మీరు చూడండి, ఎప్పుడైనా తేనె పొట్టు ఖాళీ అయినప్పుడు 2 బొట్లు తేనె కూడా అందులో పడడం కష్టమే. దాన్ని విచిత్రంగా తయారు చేస్తుంది. అందుకే భిక్షాటన ఎప్పుడు అక్కడో బొట్టు తేనె సేకరించే 9లాగే చందాలు విరాళాలు కూడా వారి దగ్గర కొంత, వీరి దగ్గర కొంత, వారి దగ్గర కొంత అనుకోరు. ఒకరి దగ్గరే మొత్తం లాగేద్దామని చూడకూడదు. అదే మాధూకరం. అందుకనే మాధవ కబళం అన్న మాధూకర కబళం అన్న మొత్తం మీద సంక్షిప్తమై మాదాకబళం అయింది అంటారు. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి. లక్ష్మీదేవి పార్వతీదేవిని ఆక్షేపించిందట, మీ ఆయన భిక్షుకుడు కదా, ఈ వారం ఎక్కడికి వెళ్ళాడు అని. ముష్టికి ఎక్కడికి ఎగని ఇష్టుడనినా, మీ ఆయన భిక్షాటం చేసుకుంటాట కదా, ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అందుకే. అంటే వెంటనే పార్వతీదేవి చాలా మంచి పదునుగా సమాధానం చెప్పాలని ఓ మాట చెప్పిందిట. బలిమఖంబునకేగెనో లలనయని, బలిమఖంబునకేగెనో లలనయని. మఖం అంటే యజ్ఞం, బలిమఖం అంటే బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు పాతాళంలో, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళింది వీళ్ళ ఆయన కాదు. ఇది మాటకు మాట సమాధానం చెప్పడం. మన కుటుంబ గౌరవాన్ని, మన ఇంట్లో సభ్యుల్ని ఎవరైనా అవమానిస్తూ మాట్లాడితే మనం ఎలా జవాబు చెప్పాలి? అందుకని మాకేం తెలియదండి అనడం అజ్ఞానం, నాకు అనుమానమే అనడం ఇంకా ఇది తెలుసుకోవాలి. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. ఊకదంపుడు ఏ అర్థంలో వాడతారు? ఏ మంచి మాటలు, బి వ్యర్థ ప్రసంగం, సి వడ్లు దంచడం, డి మాయ మాటలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం మంచి మాటలు అయితే ఏ, వ్యర్థ ప్రసంగం అయితే బి, వడ్లు దంచడం అయితే సి, మాయ మాటలు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఈ ప్రశ్న మరోసారి. ఊకదంపుడు ఏ అర్థంలో వాడతారు? ఏ మంచి మాటలు, బి వ్యర్థ ప్రసంగం, సి వడ్లు దంచడం, డి మాయ మాటలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం మంచి మాటలు అయితే ఏ, వ్యర్థ ప్రసంగం అయితే బి, వడ్లు దంచడం అయితే సి, మాయ మాటలు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎప్పుడూ ఆడంబరాలకు పోయేవాళ్లను అల్పులు అంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఏ. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత కె భానుమతీదేవి, వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్యలు 9394489223 9394489263. చరవాణి సంఖ్యలు మరోసారి
9394489229 9394489263 తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.